ఇక రాజ్ ఆఫీస్‌లో డిజైన్స్ మార్చుకురమ్మని శృతికి చెప్తుండగానే కావ్య కారు దిగుతుంది. కావ్య స్టైలిష్‌గా రెడీ కావడాన్ని చూసిన రాజ్ షాకవుతాడు. కావ్య లోపలికి నడుచుకుంటూ వస్తుంటే అలాగే చూస్తుండిపోతాడు. కావ్య రాజ్ దగ్గరికి వచ్చి ఏంటి పడిపోయారా అని అడుగుతుంది. ఇక రాజ్ ఏంటి అని అంటాడు. అదే డిజైన్స్ పడేసుకున్నారా అని అడుగుతుంది కావ్య. ఇక శృతి ఇప్పుడు మీరింకా గ్లామరస్‌గా కనిపిస్తున్నారు మేడం అని అనగానే రాజ్ నీకు డిజైన్స్ పని చెప్పాను కదా చూసుకోపో అని చెప్పి తన ఛాంబర్‌లోకి వెళ్తుంటే కావ్య కూడా వెనకాలే వెళ్తుంది. ఎంప్లాయీస్ అందరూ సూపర్‌గా ఉన్నావని కావ్యను విష్ చేస్తారు. ఇక రాజ్ గిల్టీగా ఫీల్ అవుతాడు. ఇంతలో రాజ్‌కి శ్వేత ఫోన్ చేస్తుంది. కలుద్దామని అడుగుతుంది. ఆఫీస్‌కి రమ్మని చెప్తాడు రాజ్. ఇక మరోవైపు రుద్రాని గార్డెన్‌లో అటు ఇటు తిరుగుతూ ఏదో ఆలోచిస్తుంది. ఇంతలో రాహుల్ వచ్చి మమ్మీ నువ్వు చెప్పినట్లే ఆఫీస్‌కి ఫోన్ చేసి కనుక్కున్నాను అంటాడు. కావ్యలో వచ్చిన మార్పుకి కారణం ఏంటో తెలుసుకున్నావా అని అడుగుతుంది రుద్రాని. ఇక రాహుల్ ఏంటి తెలుసుకునేది, అక్కడ మనం అనుమానించదగ్గది ఏమీ లేదు. కావ్య నిజంగానే తన కెరియర్‌ని డెవలప్ చేసుకోవడానికి వెళ్ళిందట అని చెప్తాడు. ఇక రుద్రాని ఆ కావ్య గురించి మీకు ఎవరికీ తెలియకపోయినా నాకు బాగా తెలుసు. డబ్బు మీద ఆసక్తి కానీ, కీర్తి కిరీటాల మీద కానీ తనకు ఎలాంటి ఆశ లేదు అని చెప్పగానే మరి అప్పుడు ఆఫీస్‌కి ఎందుకు వెళ్ళింది అని రాహుల్ అడుగుతాడు. వాళ్ళ పుట్టింటి వాళ్ళు కష్టంలో ఉన్నారని వెళ్ళింది. అది తీరిపోగానే వదిన మాటకు విలువ ఇచ్చి ఇంట్లోనే ఉండిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆఫీస్‌కి ఎందుకు వెళ్ళింది అని రుద్రాని అన్ అనుమానపడుతుంది. మరోవైపు శ్వేత రాజ్ ఆఫీస్‌కి వస్తుంది. శ్వేతను చూసిన రాజ్ కావ్య వినబడేలా శ్వేతను పిలుస్తాడు. శ్వేత రాజులను చూసిన కావ్య నేరుగా ఇక్కడికే పిలిపించుకున్నావా అని మనసులో అనుకుంటుంది. ఇక రాజ్ శ్వేతను తీసుకొని తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోతాడు. కావ్య కోపంగా చూస్తుంది. కావ్య చూసినంతసేపు రాజ్ శ్వేతకి క్లోజ్‌గా ఉన్నట్టు నటిస్తాడు. ఇంతలో కావ్య కొన్ని ఫైల్స్ తీసుకొని రాజ్ ఛాంబర్‌లోకి వస్తుంది. తనను చూసిన శ్వేత తను నీ వైఫ్ కావ్య కదా అని అడుగుతుంది. అవును అంటాడు రాజ్. మిమ్మల్ని డైరెక్ట్‌గా కలవడం ఇదే మొదటిసారి కదా అంటుంది శ్వేత. అవును ఇదే చివరిసారి కూడా అంటూ కావ్య వెటకారంగా మాట్లాడుతుంది. ఇక రాజ్ కోపంగా కావ్యను ఛాంబర్‌లోంచి వెళ్ళిపొమ్మంటాడు. కావ్య వెళ్ళిపోయాక శ్వేత మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందని అడుగుతుంది. ఏం లేదని రాజ్ చెప్పగానే మీ వైఫ్ మనిద్దరి గురించి ఏదో అనుకుంటుంది అని శ్వేత అనగానే రాజ్ షాక్ అవుతాడు. మరోవైపు తన ఛాంబర్‌లోకి వెళ్ళిన కావ్య కోపంగా రాజుని తిట్టుకుంటుంది. నేనేం చేయాలి ఇప్పుడు అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు శ్వేత మనిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని జస్ట్ ఫ్రెండ్స్ అని నువ్వు మీ ఆవిడకు చెప్పొచ్చు కదా అంటుంది. వాళ్ళ కళ్ళతో చూసిందే నిజమైన నమ్మే వాళ్ళను ఎలా నమ్మించను అని రాజ్ చెప్తా ఉంటాడు. కానీ శ్వేత వినదు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది.